ప్రపంచంలో ఎక్కువ మంది ఇప్పుడు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇలా శరీర బరువు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు అంటే అధిక మొత్తంలో కొవ్వు, క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలను తిన్నప్పుడు, శారీరక శ్రమ చేయనప్పుడు బరువు పెరుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించుకోవడమే నేటి ప్రజలకు అతిపెద్ద సవాలు. అయితే కొన్నిసార్లు బరువు తగ్గడానికి కొంతమంది తీవ్రస్థాయి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు, ఉండాల్సిన బరువు కంటే అతి తక్కువ బరువు చేరుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలాంటి ఓ యువతి ఉదంతం చైనా నుంచి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరీర బరువు చర్చనీయాంశమైంది. ఇంగ్లీష్ వెబ్సైట్ ఆడిటీ సెంట్రల్ వెబ్సైట్లో ప్రచురించిన కథనం ప్రకారం బేబీ టింగ్జీ అనే అమ్మాయి సన్నబడాలనే క్రేజ్తో తన బరువు విపరీతంగా తగ్గించుకుంది. ఎంతగా అంటే ఆ యువతి ఇప్పుడు కేవలం 25 కిలోలు మాత్రమే. అయితే ఇప్పుడు యువతి పరిస్థితి ఎలా ఉందంటే ఆమె నడిస్తే ఎక్కడైనా పడిపోతుందేమో లేదా ఆమె ఎముకలు విరిగిపోతాయేమో అని భయపడేంతగా ఆ యువతి నడుస్తుంటే అస్థి పంజరం నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అనుకోకుండా బలమైన గాలి వీస్తే కింద పడే పరిస్థితి నెలకొంది. చైనాలోని గ్వాంగుడాంగ్లో నివసిస్తున్న ఈ బేబీ టింగ్జీ ఎత్తు 160 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల 2 అంగుళాలు. ఆమె బరువు 25 కిలోగ్రాములు మాత్రమే. ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో 42,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు. బేబీ టింగ్జీ కోల్పోయిన బరువును చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. బేబీ టింగ్జీ సోషల్ మీడియాలో డాన్స్ చేసిన వీడియోలు, ఫ్యాన్సీ దుస్తులను ధరించి వంటివి పోస్ట్ చేస్తుంది. అయితే ప్రజల దృష్టి బేబీ టింగ్జీ సన్నని శరీరంపై మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ నడుము సాధారణమైంది కాదు. బేబీ టింగ్జీని చూస్తే ఆమె చేతులు కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయని, అసలు ఆమె శరీరంలో మాంసం లేదనే విషయం చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ బేబీ టింగ్జీ తన బరువును మరింత తగ్గించుకోవాలని ఆలోచిస్తుంది. ఇలా చేస్తే అనరోక్సియా అంటే తీవ్ర పోషకాహార లోపం బారిన పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే బేబీ టింగ్జీ వీడియోలను చూసిన నెటిజన్లు కూడా ఆమెను బరువును పెంచుకోమని సలహా ఇస్తున్నారు.